ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట రైతన్నలు వరంగల్ సభకు బయలుదేరారు. చలో వరంగల్ అంటూ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి 16 ఎడ్ల బండ్లతో ఈరోజు వరంగల్ రథోత్సవ సభకు బయలుదేరడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరేస్ మండలంలోని దండు మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా జెండా ఊపి ఎడ్ల బండ్ల ప్రయాణాన్ని ప్రారంభించడంతో పాటు 10 కిలోమీటర్లు ఎడ్ల బండిపైన ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం నింపారు. ఇది ఒక రైతు సభలాగా ఉండబోతోంది. సందర్భం ఏదైనా కూడా రైతులందరూ కూడా కేసీఆర్ గారికి వెన్నుదండగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇది ఈరోజు కూడా వరంగల్ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్తూ ఉన్నారు. అందుకే ఎడ్ల బండి కట్టి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలాగా, ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం నింపేలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రధానంగా రైతుల యొక్క అంకుఠిత దీక్షను ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే ధాన్యం కొనుగోలు చేయాలంటూ సూర్యాపేట మండలం కోటినాయక్ తండ వద్ద రైతులు ధర్నా కూర్చున్నారు. రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ధాన్యాన్ని తగలబెట్టి మరీ తాము ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాల రద్దీ కూడా ఇక్కడ ఏర్పడింది. అయితే 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసాం, కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా పేరుకుపోయింది. కొనుగోలు జరపట్లేదు, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, తడిసి ముద్దవుతూ ఉంటాయి, రైతులు నిలువన నష్టపోతున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని సన్న ఒడ్లు అదేవిధంగా దొడ్డు ఒడ్లు కూడా వేగవంతం చేయాలి, కొనుగోలును ప్రారంభించాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు జగదీష్ రెడ్డి హాజరై వారికి సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అతి తొందరలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని కూడా జగదీష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.